రోడ్లు అయితే ఏం బాగాలేవు బ్రో. అంత ఆ రోడ్లు ఇక ఒక 1 కిలోమీటర్ పోవడానికి 5 మినిట్స్ రూట్కి దాదాపు ఒక 10-15 మినిట్స్ రూట్ ఉంది. ఆ మొత్తం గుంతలు మెట్టలు ఎట్లా ఉంది, చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. సంపూర్ణ మద్యపానం నిషేధం అన్నారు కదా, సో నిజంగానే చేశారనుకోవచ్చా? అసలు లేదు బ్రో. అసలు అతను తీసుకొచ్చే బ్రాండ్లు వాళ్ళు ఎక్కడ దొరకవు. ఒకరోజు బూమ్ బూమ్ వస్తుంది, ఒకరోజు బాంబ్ వస్తుంది, తర్వాత రోజుకొకటి దొరుకుతుంది. వరల్డ్ కప్ కొత్త బ్రాండ్ అంట. వరల్డ్ కప్ కూడా కొత్త బ్రాండ్ వచ్చింది బ్రో. అది ఎప్పుడు చూడలేదు నేను. వరల్డ్ కప్ అంట ఇండియాకు వరల్డ్ కప్ రాలే కానీ ఇండియాకు వరల్డ్ కప్ రాలేదు కానీ ఆంధ్రాలో వయసు వాళ్ళకి మళ్ళీ అది తాగింది ఎట్లుందంటే పిచ్చెక్కుతుంది బ్రో. ఎక్కుతుంది అంట. అది ఒక్కొక్కరు తాగేటోళ్ళు శానిటైజర్ కూడా తాగేస్తున్నట్టు. ఆ తాగే మంది మళ్ళీ మండలకు ఒకటి ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలు. అది గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో ఎంప్లాయీస్ కూడా అట్లుంది పరిస్థితులు. సో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు కదా, సో అది ఎలా ఉందనుకోవచ్చు? డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి 5-10 వేల రూపాయలు జాబులు ఇస్తుంటారు. అవి శాలరీలు మంత్లీ కూడా పడవు. ఎప్పుడో 3-4 మంత్స్కి ఒకసారి పడతాయి. ఆ పడ్డప్పుడు దాంట్లో అవి కట్టి అన్ని కట్టింగ్లు పోయి ఎంత బ్రో డిగ్రీలు చేసుకునేటోళ్ళు కాలేజ్ ఒక 2 నెలలు కాలేజ్ ఫీజు అంత ఉండదు బ్రో. శాలరీ అంత కష్టపడి చదివి కూడా ఒక 5-10 వేలకు చేసుకుంటారు అంటే ఇంకా అర్థం చేసుకుంటే ఇలా వాళ్ళు ఉండదు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనుకుంటున్నాను, నిజంగా అనుకోవచ్చా? అంత లేవు బ్రో. చెప్పుకోవడానికి అవన్నీ వచ్చి చూస్తాను కదా తెలిసేది. కొందరు అంటున్నారు బాగుంది అంటే వాళ్ళకి రోడ్డు ఎప్పుడో శాంక్షన్ అయింది అప్పుడు చేసుకుంటారు. అక్కడ నిలబడ్డ పొలిటీషియన్ బెటర్ కానీ అతను ఇచ్చింది ఏముంటుంది చెప్పండి. ఓకే బ్రో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు కదా మీరు, సో పవన్ కళ్యాణ్తో పొత్తుతో రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే కదా బ్రో. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మన జగన్ ముగ్గురు ఉన్నారు అనుకో. ముగ్గురికి జగన్కి కొన్ని వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి వస్తే వాళ్ళిద్దరికి వచ్చేవాళ్ళు జగన్ కొంచెం డౌన్ చేస్తే వీళ్ళిద్దరు కొంచెం హైప్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కదా. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే సరిపోద్ది మెయిన్ లీడర్స్. ఓకే బ్రో, ఇప్పుడు వారాహి యాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారు యువగల యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు? లోకేష్ మాకు చాలా బెటర్ అయింది అన్న. ముందు ఎలక్షన్స్ కంటే ఇప్పుడు పాదయాత్ర కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు మా ఊరికి అటు సైడ్ కూడా వచ్చిండు. పాదయాత్ర మంచిగానే ఉంది. సో యువగల ముందు అంత స్పీకింగ్ నాలెడ్జ్ అవి లేకుండే కానీ ఇప్పుడు మస్తు మోటివేషనల్ స్పీచ్ చాలా మంచిగా ఇస్తుంది. ఇప్పుడు ఒక లీడర్ లాగా కనిపిస్తుంది మనకి లోకేష్. ఓకే, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లాగా కనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంది కొంచెం మాట మేజర్. సో ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తారు కానీ మాకు పవన్ కళ్యాణ్ కూడా చూడాలని మా కోరిక. ఓకే, థ్యాంక్స్.